మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావు బుధవారం కుర్చేడు పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే నారప్శెట్టి పాపారావుతో పాటుగా స్థానిక నాయకులతో కూడా కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా సిద్ధా రాఘవరావును ఓటర్లు గెలిపించాలని, దర్శి నియోజకవర్గాన్ని మరెంతో అభివృద్ధి చేస్తామని కదిరి బాబురావు అన్నారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్యులతో ప్రత్యేక సమావేశంలో కదిరి బాబురావు ప్రసంగించి వారు ఓట్లను అభ్యర్థించడం జరిగింది. మన అతి ముఖ్యుడు, అదేవిధంగా మీ అందరికి కావాల్సిన వ్యక్తి, జిల్లా మొత్తానికి కూడా ముఖ్యుడైనటువంటి మన సిద్ధా రాఘవరావు గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన్ను ఎంపీ పంపించాలనే ఉద్దేశంతోనే నన్ను పంపించాలని ఎంపీగా. ఆయన కూడా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం, ఆయన అధిష్టాన నిర్ణయం ప్రకారం ఆయన మామూలుగానే అధిష్టాన్ని ధిక్కరించలేకుండా ఆయన ఎంపీగా నిలబడ్డాం. ఎందుకంటే ఆయన ఎంపీకి పోతేనే ఆ మామూలు శ్రీనివాస్ రెడ్డికి డీటెయిల్ అభ్యర్థి, ఏమైనా చేయగల 10 ఓట్లు సంపాదించి శక్తి అభ్యర్థి జిల్లాలో ఆయన కంటే వేరే వాళ్ళు లేరు. కాబట్టి సిద్ధా రాఘవరావు గారిని ఈరోజు ఎంపీగా పంపించడం జరిగింది. కానీ మీ అందరి బాధాకరమైన విషయం, మా ఎమ్మెల్యే కూడా బాగుంటుంది, మీకు ఉండదు నేచురల్గానే. కానీ అంతకంటే ప్రమోషన్ ఆయన, ఇదేం ప్రమోషన్ కాదు. ఆయన ఎంపీ అంటే ఒక దర్శే కాదు, 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన ప్రాబల్యం ఉంటుంది. అది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎక్కువ ఉన్నా కూడా ఆయన వల్ల 150 ఓట్లు బెనిఫిట్ అయితే, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆయనకు ఆ విధంగా ఎంపీ పంపించడం, ఆ స్థానాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కలిగిన నేను కూడా అదేవిధంగా నేను కూడా కలిగి కూడా గెలిచే వ్యక్తినే. అయినా కొన్ని సామాజిక వర్గాలు ముఖ్యమంత్రిగా చేస్తుంది కాబట్టి ఆ లిస్ట్ లో కూడా బాగుంటుందని నన్ను ఇక్కడ పంపించడం